పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ముఖ్యంగా తినే ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్ తింటాం, మద్యపానం, ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్, వీటి వల్ల లాంగ్ రన్లో క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. దీంతో పాటు కుక్కమూతి పిందెల్లాగా సమాజానికి పట్టినటువంటి చీడ పురుగు, సైంటిస్టుల ఓవర్ యాక్షన్ వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చినాయి. అది భూమినే కాదు, భూమిలో మెర్జి కావడానికి కూడా కష్టం అవుతూ ఉంది. దశాబ్దాలు, 100 సంవత్సరాలు పడతా ఉంది. ఇంకొక వైపు అవి ప్లాస్టిక్లో ప్యాకేజీల వల్ల, వివిధ రూపాయల ప్లాస్టిక్ రావడం వల్ల మనుషులకు కూడా, జీవరాశికి సంబంధించి కూడా మనుషులకి క్యాన్సర్ వస్తూ ఉంది. భూమి మీద జీవరాశి దగ్గర నుంచి సముద్రంలో ఉన్నటువంటి జీవరాశుల దాకా అంతరించిపోయే పరిస్థితి, కొన్ని జాతులు జీవితకాలంగా నవ్వుస్తూ చనిపోయే పరిస్థితి మరి కనపడతా ఉంది. క్యాన్సర్కి సంబంధించి ఇంతకుముందు 100కో 100కో కేసు వస్తే అమ్మ వాడు క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ అనే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సో క్యాన్సర్ మీద కొన్ని ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే క్యాన్సర్ మీద కొన్ని రకాలైనటువంటి వీటిని మనం చూస్తూ ఉన్నాం, కొన్ని రకాల చికిత్సల్ని. చైనా వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నారు. ఆ వ్యాక్సిన్ లంగ్స్కి, రొమ్ము క్యాన్సర్, 3 రకాల క్యాన్సర్లకి వ్యాక్సిన్ పనిచేస్తూ ఉంది. మిగతా వాటికి ఎంత అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఈ క్రమంలో, ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో, ఈ తినే ఫుడ్, ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఈ ప్లాస్టిక్, వీటి వల్ల క్యాన్సర్ ఒక సమస్య అయితే టాటూస్ ఏదైతే ఉందో, వాళ్ళకి నచ్చినటువంటి బొమ్మలు శరీరం మీద వేసుకుంటా ఉన్నారు. శరీరం మీద వేసుకోవటం వల్ల అది చేతి మీద వేసుకుంటా ఉన్నారు, భుజం మీద వేసుకుంటున్నారు, ఛాతీ మీద వేసుకుంటున్నారు, షోల్డర్స్ మీద వేసుకుంటున్నారు. సో ఇవి వేసుకోవడానికి మజాకనే ఉంటుంది, కానీ అవి స్కిన్లోకి పోయి క్యాన్సర్కి దారితీస్తుంది. ఈ టాటూ కల్చరు ఏమంత మంచిది కాదు. ఒకళ్ళు వీటిని మళ్ళీ ఇటు మీద, ఛాతీ మీదనో, లేకపోతే భుజాల మీదనో, చేతుల మీద వేసినా ఇది మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే తప్ప మళ్ళీ పోదు. ఏదో సరదాగా తెలియతనం వేసుకుంటున్న టాటూస్, అది వెంటనే పోదు. మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ అంటే వేలల్లో, లక్షలతో ఖర్చు, వాళ్ళు వేయించుకున్న టాటూ సైజుని బట్టి. ప్లాస్టిక్ సర్జరీలను బాగు చేయడం తప్ప మరొకటి కాదు. సో కొంతమంది దేవుడు తీసుకుంటారు, కొంతమంది అమ్మానాన్నల పేర్లు వేసుకుంటారు, కొంతమంది ఆస్తిపాస్తుల పేర్లు వేసుకుంటారు, కొంతమంది వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ల పేరు కూడా వేసుకుంటారు, కొంత సైద్ధాంతిక వేసుకుంటారు. ఏది వేసుకున్నా కూడా దానివల్ల నష్టం ఉన్నప్పుడు, క్యాన్సర్ దాకా ఉన్నప్పుడు, మామూలు అంటే వదిలేసేది, టేక్ ఇట్ ఈజీ అని వదిలేద్దాం. క్యాన్సరే వస్తుందంటే ఇక మనిషి క్యాన్సర్ అంటే అది ఉన్నటువంటి వ్యాధులలో ఈ భూమి మీద అత్యంత భయంకరమైన వ్యాధి. సో దానికి వ్యాక్సిన్లు 100% ఎప్పుడు కనుక్కోవాలి. రష్యా వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నా కూడా కొన్నిటికే కనుక్కున్నారు. సో టాటూ వేయించుకొని మళ్ళీ లేనిపోయిన కొత్త సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అంటే పూర్వం బూడిద, నూనె, పసుపు కాల్చిన మసితో మూలికలను జోడించి టాటూలు వేయించేవాళ్ళు. దానివల్ల మానవ శరీరానికి ఎలాంటి హాని ఉండేది కాదు. కానీ ఇప్పుడు వేసేటువంటి టాటూస్ అనే లిక్విడ్స్, కెమికల్స్తోనే ఖచ్చితంగా క్యాన్సర్ వైపు దారితీస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో కలిపేటటువంటి ఇంకులలో 100లో 23% ఇంకులలో అజో అనే సింథటిక్ రంగులు ఉనికిని ఐడెంటిఫై చేశారు. దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో బ్యాక్టీరియా చేరిన అధిక సూర్యరశ్మి తగిలిన క్యాన్సర్ కారకంగా మారి మానవాళికి క్యాన్సర్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. ఇంకా ఈ టాటూ కల్చర్ వల్ల విచ్చలవిడిగా టాటూ వేయించుకున్న వారికి కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, ఇతర రకాలైనటువంటి క్యాన్సర్లు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు సరైనటువంటి ఇది వాడకపోవటం వల్ల ఒక ఇంజెక్షన్ ఏదో ఇంకొకటి చేస్తే ఎట్లా వస్తే ఇట్లా ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి టాటూ వేయించుకునే వాళ్ళకి సంబంధించి. అదే దీన్ని పెట్టి టాటూలు వేయించుకుంటారు, వాళ్ళకి హెచ్ఐవి ఉంటే వీళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళకి భయంకరమైనటువంటి కామెర్లు ఉంటే వీళ్ళకి జీవితకాల కామెర్లు కూడా వస్తూ ఉన్నాయి. అందుకోసం అప్రమత్తంగానే ఉండాలి. ఇటు పట్ల ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇక దాంతో పాటుగా కొన్ని ఉద్యోగాలకు కూడా ఈ టాటూలు వేయించుకునే వాళ్ళని పర్మిషన్ చేయట్లేదు. ముఖ్యంగా పోలీస్ సర్వీసులు అయినటువంటి ఐపీఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అయినటువంటి ఐఆర్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ అయిన ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల మీద ఒంటి మీద పచ్చబట్టుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు సచ్చినట్టు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిందే. సో టాటూలు వేయించుకున్న వారికి రక్తదానాలు సైతం చేసేందుకు కూడా అనుమతి ఉండదు. అంతే కదా, క్యాన్సర్ ఉందో వాడికి ఏది ఉందో టాటూలు వేయించుకున్న వాళ్ళు రక్తదానం లేటెస్ట్ పాయింట్ ఇది. రక్తదానం చేయడానికి ఇతర వాటితో పాటు టాటూలు ఉన్న వాళ్ళు రక్తదానం చేయకూడదు. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా మిత్రులారా, పరిణితం ఆలోచించాలి, ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓ ఫ్యాషన్లా, ఓ వేలం వేరులాగా టాటూలు వేయించుకునే కల్చర్ ఒకటి తయారవుతూ ఉంది. సో ఇదేమంత మంచిది కాదు. టాటూలు వేయించుకోవద్దు, క్యాన్సర్ బారిన పడవద్దు. సో క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి గొంతు జేరబోవటం, సడన్గా బరువు తగ్గిపోవటం,
పుట్టుమచ్చలో మార్పులు రావటం, సో అదేవిధంగా క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ. అదే పనిగా తగ్గని దగ్గు, ఇట్లా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ లక్షణాలుగా తెలియజేస్తూ పెద్దల మిత్రులారా టాటూలకు దూరంగా ఉండండి, మంచిగా జీవించాలని తెలియజేసుకుంటున్నాను.